ఫుట్బాల్ రికార్డులో ఫాస్టెస్ట్ రన్నింగ్ స్పీడ్ 33.6 km/h, హైయెస్ట్ జంప్ 78 cm, రికార్డ్ లెవెల్ హెడ్ గోల్స్, లాస్ట్ మినిట్ సర్ప్రైజింగ్ గోల్స్, ఫాస్ట్ కిక్ స్పీడ్ ప్లేయర్, బాల్ని కిక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 130 km/h వెళ్తుంది. ఇంట్రడక్షన్ అవసరం లేని ప్లేయర్, ఇన్స్టాగ్రామ్ హైయెస్ట్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్, వన్ అండ్ ఓన్లీ వన్ గోట్ క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో చైల్డ్హుడ్ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఎన్నో టీజింగ్స్ ఫేస్ చేశాడు. సరైన షూ కూడా లేని పొజిషన్ నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ కి హెల్ప్ చేసే పొజిషన్ కి ఎలా వచ్చాడు, హార్ట్ కి ఆపరేషన్ జరిగినా కూడా వాళ్ళలోనే ఒక పెద్ద ఆటగాడిలా ఎలా ఎదిగాడు. ఈ వీడియోలో రొనాల్డో ఫుల్ స్టోరీ చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. క్రిస్టియానో రొనాల్డో 5 ఫిబ్రవరి 1985 పోర్చుగల్ దేశం మడైరా ఐలాండ్ లోని పూంచాల్ సిటీలో జన్మించాడు. రొనాల్డో తల్లి చుట్టుపక్కల ఇళ్లలో కుక్ గా వర్క్ చేసేవారు. రొనాల్డో తండ్రి గార్డెనర్ అండ్ స్పోర్ట్ అసిస్టెంట్ గా వర్క్ చేసేవాడు. ఇంట్లో ఒకే గదిలో 4 పిల్లలు కలిసి ఉండేవారు. రొనాల్డోకి ఒక అన్న, 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు. ఏమీ సాధించలేకపోతున్నా అని బాధపడుతూ రొనాల్డో తండ్రి మద్యానికి బానిసైపోయాడు. డ్రింక్ చేసినా కూడా రొనాల్డోని చాలా బాగా చూసుకునేవాడు. రొనాల్డో నాన్నగారు రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ని పరిచయం చేశాడు. అలా రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ అనేది ప్యాషన్గా మారింది. ఆడడానికి ఫుట్బాల్ లేకపోయేసరికి గుడ్డ ముక్కలతో బాల్ చేసి ఆడేవాడు. సరిగ్గా షూ లేకుంటే రొనాల్డో రిలేటివ్స్లో యూజ్ చేసిన షూని యూజ్ చేసుకునేవాడు. 7 years ఏజ్లో రొనాల్డో నాన్నగారు వర్క్ చేస్తున్న ఆండోరినా క్లబ్లో జాయిన్ అయ్యాడు. క్లబ్లో ట్రైనింగ్ కంటే ముందు గ్రౌండ్లో బాల్స్ కలెక్ట్ చేసి పని చేసేవాడు. సో అక్కడ ఉన్న వాళ్ళు రొనాల్డోని టీజ్ చేసేవాళ్ళు. 10 years ఏజ్లో ఆండోరినాలో రొనాల్డో టూ గుడ్ అని కోచెస్ ఫీల్ అయ్యారు. బిగ్ ఎక్స్పోజర్ కోసం నేషనల్కి షిఫ్ట్ చేశారు. జస్ట్ 1 yearలో పోర్చుగల్ బిగ్గెస్ట్ అకాడమీ నుంచి కాల్ వచ్చింది. 12 years ఏజ్ వచ్చేసరికి రొనాల్డో స్పోర్టింగ్ సిపి అకాడమీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాళ్ళు మదైరా యాక్సెంట్ని మిమిక్ చేసి నవ్వుకునేవాళ్ళు. ఐలాండ్ బాయ్ అని టీజ్ చేసేవాళ్ళు. 14 years ఏజ్లో రొనాల్డో స్పోర్టింగ్ అకాడమీలో స్కూల్ అండ్ ట్రైనింగ్ 2 మేనేజ్ చేస్తున్న టైంలో క్లాస్ రూమ్లో ఒక టీచర్ రొనాల్డో మదైరా యాక్సెంట్ని మాక్ చేస్తూ మీ ఐలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫుట్బాలర్ కాడు అని నవ్వుకున్నాడు. ఆ వాట్స్కి కోపం, అవమానం కలిసి చైర్ని టీచర్ వైపు త్రో చేశాడు. అప్పుడు స్కూల్ నుంచి పంపించేశారు. ఆ మూమెంట్ కెరియర్ ఎండ్ అయిపోతుందని అనిపించిన మూమెంట్. కానీ అప్పుడు రొనాల్డో ఫ్యామిలీ ఒక డిసిషన్ తీసుకుంది. ఎడ్యుకేషన్ సైడ్ పెట్టేసి ఫుల్ ఫోకస్ ఫుట్బాల్ పైనే పెట్టే డిసిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఫుల్గా ఫుట్బాల్ మీదనే ఫోకస్ చేసేవాడు. గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తనకంటే పెద్దవాళ్లతో ఆడేవాడు. రన్నింగ్ చేస్తున్న టైంలో చెస్ట్ పెయిన్, డిజీనెస్ వచ్చాయి. డాక్టర్స్ టెస్ట్ చేశాక చెప్పింది ఏంటంటే రొనాల్డోకి టాచికార్డియా అని ఒక హార్ట్ కండిషన్ ఉంది. అంటే నార్మల్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా బీట్ అవ్వడం. ఈ ప్రాబ్లం వల్ల ఫుట్బాల్ కెరియర్ కంప్లీట్లీ స్టాప్ అవుతుందేమోనని అందరు భయపడ్డారు. చిన్న ఏజ్లో బాడీ ఆల్రెడీ ప్రెషర్లో ఉంది, పైన హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇది రొనాల్డోకి మెంటల్లీ బిగ్ షాక్. సర్జరీ చేయకపోతే ఫ్యూచర్లో సీరియస్ రిస్క్ ఉందని డాక్టర్స్ క్లియర్గా చెప్పారు. ఆ రోజు రొనాల్డోకి ఫుట్బాల్ డ్రీమ్ ఆల్మోస్ట్ స్లిప్ అవుతుందేమో అనిపించింది. ఫైనల్లీ లేజర్ హార్ట్ సర్జరీ డిసైడ్ చేశారు. సర్జరీ చేసిన రోజు మార్నింగ్ రొనాల్డో హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా అమ్మకి ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, ఆపరేషన్ అయ్యాక నేను మళ్ళీ ఫుట్బాల్ ఆడగలనా? ఆపరేషన్ సక్సెస్ అయింది. డాక్టర్స్ ఫ్యూ డేస్ కంప్లీట్ రెస్ట్ తర్వాత స్లోగా ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమేజింగ్లీ ఫ్యూ డేస్లోనే రొనాల్డో బ్యాక్ టు ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. 2003లో లైఫ్ చేంజింగ్ మ్యాచ్ జరిగింది. స్పోర్టింగ్ సిపి వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్రెండ్లీ మ్యాచ్. ఆ ఒక్క గేమ్లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్స్ని కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేశాడు. స్టెప్ ఓవర్స్, పేస్, కాన్ఫిడెన్స్. మ్యాచ్ అయిపోయినాక డ్రెస్సింగ్ రూమ్లో యునైటెడ్ ప్లేయర్ ఒక్కటే రిక్వెస్ట్, ఈ కిడ్ని సైన్ చేయండి. ఆ గేమ్ తర్వాత యునైటెడ్ మేనేజర్ సర్ అలెక్స్ ఫెర్గుసన్ ఇమీడియట్ డిసిషన్ తీసుకున్నాడు. ఏజ్ 18లోనే రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కి సైన్ చేసి ఐకానిక్ నెంబర్ 7 జెర్సీ ధరించాడు. మాంచెస్టర్ యునైటెడ్ జాయిన్ అయ్యాక క్రిస్టియానో రొనాల్డో కంప్లీట్గా మిషన్ లాగా వర్క్ చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్లో ఫస్ట్ 2 seasonsలో బాడీ, డిసిషన్ మేకింగ్, టీమ్ వర్క్ పైన ఫోకస్ చేసి 3rd seasonకి అన్స్టాపబుల్ అటాకర్గా మారిపోయాడు. 2007 నుంచి 2008 seasonలో
లీగ్ ప్లస్ ఛాంపియన్ లీగ్లో గోల్స్ వర్షం కురిపించి టీంని యూరోప్ ఛాంపియన్స్ చేశాడు. సాధారణంగా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేస్ చేసుకుని ఆడేవాళ్ళు, రైట్ హ్యాండ్ సైడ్ బేస్ చేసుకుని ఆడేవాళ్ళు. బట్ రొనాల్డో 2 సైడ్స్ ఏ లెగ్తో అయినా ఆడగలిగే ప్లేయర్. రొనాల్డో పర్ అవర్ 33.6 కిలోమీటర్స్ ఫాస్ట్గా రన్ చేయగలడు. రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్లోనే హైయెస్ట్ హైట్కి జంప్ చేయగలడు. 78 సెంటీమీటర్స్ హై జంప్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. హెడ్తో కూడా గోల్స్ కొట్టగలడు. హెడ్తో 152 గోల్స్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు. రొనాల్డో ఫాస్ట్ కిక్ స్పీడ్ ప్లేయర్. రొనాల్డో బాల్ని కిక్ చేస్తే అప్రాక్సిమేట్లీ 130 km/h వెళ్తుంది. రొనాల్డో ఫ్యాన్స్తో కూడా సరదాగా ఉంటాడు. రొనాల్డో ఒకరోజు బాల్ని కిక్ చేస్తే ఫ్యాన్కి తగిలింది. అది గుర్తుపెట్టుకొని రొనాల్డో గేమ్ అయ్యాక ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి జెర్సీ ఇచ్చాడు. రొనాల్డో టైటిల్స్ ఎన్నో ఉన్నాయి, రొనాల్డో కొట్టిన కప్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా రికార్డ్స్ అన్ని, టైటిల్స్ అన్ని మొత్తం వీడియోలో మెన్షన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని స్క్రీన్ మీద పెట్టాను, ఒకసారి చూడండి. ఇన్ని రికార్డ్స్ వచ్చిన రొనాల్డో చిన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసేవాడో అంత హార్డ్ వర్క్ ఇప్పటికీ చేసేవాడు. CR7 అనే బ్రాండ్ క్రియేట్ చేసి షూస్, టీ-షర్ట్స్ ఇలా ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లోనే హైయెస్ట్ ఫ్యాన్ బేస్ అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. 2017లో PM మోడీ గారు పోర్చుగల్ విజిట్ అప్పుడు ఆ కంట్రీ ప్రెసిడెంట్ రొనాల్డో సైన్ చేసిన టీ-షర్ట్ ఇచ్చారు. రొనాల్డో ఎంతో మందికి ఎన్నో క్రోర్స్ హెల్ప్ చేశాడు. రొనాల్డో వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యూర్ చేసిన ఒక హాస్పిటల్కి క్యాన్సర్ ట్రీట్మెంట్ హబ్ కోసం 1 crore డొనేట్ చేశాడు. రొనాల్డో సేవ్ ది చిల్డ్రన్, యునిసెఫ్, వరల్డ్ విజన్ లాంటి గ్లోబల్ చారిటీస్కి అంబాసిడర్గా పనిచేశాడు. వార్ విక్టిమ్స్, రిఫ్యూజీస్, పూర్ చిల్డ్రన్ కోసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేట్ చేశాడు. పర్సనల్ ఫేమ్ని చారిటీ కోసం యూజ్ చేసే ఫ్యూ సూపర్ స్టార్స్లో రొనాల్డో ఒక్కడు. పోర్చుగల్లో హాస్పిటల్కి క్యాన్సర్ ట్రీట్మెంట్, చిల్డ్రన్ సర్జరీస్ కోసం హెవీ డొనేషన్స్ ఇచ్చాడు. చాలాసార్లు అనానిమస్గా బిల్స్ పే చేసేవాడని డాక్టర్స్ లేటర్ రివీల్ చేశారు. రొనాల్డోకి హాస్పిటల్ అంటే ఎమోషనల్ కనెక్ట్, ఎందుకంటే తన చైల్డ్హుడ్ స్ట్రగుల్స్కి అది లింక్ అయింది. రొనాల్డో రెగ్యులర్ బ్లడ్ డోనర్. టాటూస్ వేయించుకోపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. బ్లడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ ఉండాలి అని. ఈ డిసిషన్ వల్ల లాక్స్ ఆఫ్ యూత్ బ్లడ్ డొనేషన్స్ వైపు ఇన్స్పైర్ అయ్యారు. ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్, సునామీస్ లాంటి డిజాస్టర్స్ టైంలో రొనాల్డో ఇమీడియట్ ఫినాన్షియల్ హెల్ప్ ఇచ్చాడు. నేపాల్ ఎర్త్క్వేక్, ఏషియన్ సునామీ విక్టిమ్స్ కోసం డొనేషన్స్ ఇచ్చిన రికార్డ్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ టైంలో పబ్లిసిటీ కాకుండా యాక్షన్ చూస్ చేసే మెంటాలిటీ. కొన్ని ఒకేషన్స్లో రొనాల్డో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రైజ్ మనీ, ట్రోఫీస్ ఆక్షన్ చేసి చారిటీస్కి డొనేట్ చేశాడు. రొనాల్డో గేమ్లోనే కాదు, హెల్పింగ్ నేచర్ కలిగిన రొనాల్డోకి నాలానే మీరు కూడా ఫ్యాన్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీక్ రొనాల్డోకి పెద్ద ఫ్యాన్ అయిన ఐషో స్పీడ్ గురించి చూద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకి తీసుకొని వస్తూనే ఉంటాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.